ముందుగా అందరికీ నమస్కారం. ఫస్ట్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి. ఫ్యాక్ట్ నెంబర్ 1, మనం క్రికెటర్స్ ధరించినటువంటి జెర్సీలో ఎన్నో కంపెనీ లోగోస్ని గమనించి ఉంటాం. అయితే సౌత్ ఆఫ్రికన్ క్రికెటర్ అయినటువంటి హసీమ్ ఆమ్లా క్యాస్టిల్ అనే ఆల్కహాలిక్ కంపెనీ లోగో ఉన్న జెర్సీని ధరించడానికి అంగీకరించలేదు. ఎందుకంటే దీన్ని అతను రిలీజియస్ బిలీవ్స్కి వ్యతిరేకంగా భావించేవారు. దీని కారణంగా ఆమ్లాకి ప్రతి మ్యాచ్లో 50% రెమ్యునేషన్ మాత్రమే దక్కుతుంది. అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్కి చెందిన రషీద్ ఖాన్ కూడా వెస్ట్ ఎండ్ అనే ఆల్కహాలిక్ కంపెనీ లోగోని అతని జెర్సీ మీద ఉంచడానికి అంగీకరించలేదు. ఫ్యాక్ట్ నెంబర్ 2, పెరు అనే దేశంలోని చాలా రూరల్ ఏరియాస్లో వాటర్ స్కేర్సిటీ ఉండటం వలన వాటర్ మేకింగ్ బిల్ బోర్డ్స్ని డెవలప్ చేశారు. ఈ బిల్ బోర్డ్స్ పైన నార్మల్ బిల్ బోర్డ్స్ లాగే అడ్వర్టైజ్మెంట్స్ కూడా రన్ అవుతాయి. కానీ ఈ బిల్ బోర్డ్స్లో కొన్ని మిషన్స్ని అమర్చారు. ఆ మిషన్స్ ఎయిర్లోనే మాయిశ్చర్ని అబ్జర్వ్ చేసుకొని ఫిల్టర్ చేసి డ్రింకింగ్ వాటర్ లాగా కన్వర్ట్ చేస్తాయి. ఫ్యాక్ట్ నెంబర్ 3, ఇతని పేరు ఓంకార్నాథ్ శర్మ. ఈయన ఢిల్లీలో ఒక బ్లడ్ బ్యాంక్లో పనిచేసేవారు. ముంబైలో 2008వ సంవత్సరంలో మెట్రో నిర్మాణ క్రమంలో ఒక ప్రమాదం జరిగింది. ఆ యాక్సిడెంట్లో కొంతమంది కూలీలు ఘటనా స్థలంలోనే మరణిస్తే మరికొంతమంది తీవ్రమైన గాయాలతో ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. వారికి చికిత్స పూర్తయిన తర్వాత మందులు తమ వద్ద లేవని బయట వేరే ఎక్కడైనా కొనుక్కోమని అక్కడి సిబ్బంది చెప్పడం జరిగింది. కానీ కూలీ చేసుకునేవారు ఆ మందుల్ని కొనేందుకు డబ్బులు లేక వెనుతిరుగుతున్న విషయాన్ని ఈయన గమనించారు. వారికి కావాల్సిన అవే మందుల్ని చాలా మంది కొనుక్కొని వాడకుండా చెత్తలో పడేయటం ఈయన గుర్తించారు. అలా వాడకుండా పడేసే మందులను పాడు చేయకుండా వీరి లాంటి పేదలకి అందించాలనే ఆలోచన ఇతని గత 12 సంవత్సరాలుగా ఇంటింటికి వెళ్ళి మందులు సేకరించేలా చేసింది. ఆ ఆలోచనే ఇతన్ని ఢిల్లీకి మెడిసిన్ బాబాగా చేసింది. ఫ్యాక్ట్ నెంబర్ 4, ప్రతి సంవత్సరం థాయిలాండ్లోని ప్రజలు కోతులకు ట్రీట్ ఇస్తూ ఒక పండుగని జరుపుకుంటారు. మరి ఆ పండుగ పేరే మంకీ బఫెట్ ఫెస్టివల్. థాయిలాండ్ దేశానికి విచ్చేసే ప్రజలకు కోతులు ప్రధాన అవకాశంగా నిలుస్తుండటంతో వాటికి కృతజ్ఞతగా ఈ విధంగా ట్రీట్ ఇస్తుంటారు. మరి ఈ మంకీ బఫెట్ ఫెస్టివల్ కారణంగానే థాయిలాండ్కి టూరిజం పెరుగుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 5, ఇది క్యాడ్బరీ కంపెనీ యొక్క ఓల్డ్ లోగో. ఇది క్యాడ్బరీ కంపెనీ యొక్క రీసెంట్ లోగో. ఈ లోగోని డిజైన్ చేయించడానికి క్యాడ్బరీ కంపెనీ $1 మిలియన్ ఖర్చు పెట్టింది. గత 50 సంవత్సరాల్లో క్యాడ్బరీ కంపెనీ లోగోని చేంజ్ చేయడం ఇదే మొదటిసారి. ఈ రెండు లోగోస్లో ఏదైనా డిఫరెన్స్ ఉందా అని గమనిస్తే బి దగ్గర ఎక్స్ట్రా రింగ్ వచ్చిందంతే. ఫ్యాక్ట్ నెంబర్ 6, మనం ఇప్పటి వరకు ఎన్నో రకాల స్కామ్స్ చూసి ఉంటాం. బ్రిటన్లో ఒక మహిళ క్యాన్సర్ పేరుతో ఏకంగా $71,754 దోచుకుంది. 42 సంవత్సరాల ఈ బ్రిటన్ మహిళ తనకి క్యాన్సర్ ఉన్నట్టు నమ్మించి గోఫండ్మీ అనే చారిటబుల్ ట్రస్ట్ పేరు బెడ్ మీద బాధపడుతూ ఉన్న కొన్ని ఫొటోస్ని, క్యాన్సర్కి తాలూకు వివరాల్ని ఆ వెబ్సైట్లో పోస్ట్ చేసింది. ఇక ఆ వెబ్సైట్ ద్వారా వచ్చిన డబ్బుని తన బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకుంది. నిజానికి తనకి ఎలాంటి క్యాన్సర్ లేదు. ఈ మనీ మొత్తం జూదంలో ఓడిపోయిన అప్పులు తీర్చడానికి మరియు ఒక రిచ్ లైఫ్ని లీడ్ చేయడానికి వాడుకుంది. మొత్తానికి ఈమె స్కామ్ బయటపడటంతో 2 సంవత్సరాల 9 నెలల జైలు జీవితం అనుభవించింది. ఇలాంటి వాళ్ళ వల్ల నిజంగా అనారోగ్యంతో బాధపడుతున్న వారికి కావాల్సిన సాయం అందట్లేదు. ఫ్యాక్ట్ నెంబర్ 7, ఫుజుకో ఫుజియో అనే ఇతను మనం చిన్నప్పుడు చూసే డోరెమాన్, నింజా హటోరీ వంటి కార్టూన్స్ని డెవలప్ చేశారు. మీలో ఎవరైనా కార్టూన్ లవర్స్ ఉంటే మీ ఫేవరెట్ కార్టూన్ ఏంటో కామెంట్ సెక్షన్లో తెలపగలరు. ఫ్యాక్ట్ నెంబర్ 8, ప్రపంచంలోనే అతి చిన్న దేశాల్లో ఒకటి ఇజ్రాయెల్. ఈ దేశం ఎంత చిన్నదంటే మన దేశంలోని కేరళ రాష్ట్రం అంత ఉంటుంది ఈ దేశం. ఇజ్రాయెల్ జనాభా దాదాపు 90 లక్షల మంది మాత్రమే. అయినప్పటికీ ఈ దేశం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశాల్లో ఒకటి. అంతేకాదు ఇజ్రాయెల్ ఎన్నో రంగాల్లో ఉన్నత స్థాయిలో ఉంది. ఉదాహరణకు విద్యా రంగానికి వస్తే ఇజ్రాయెల్లో 99% మంది ప్రజలు చదువుకున్న వాళ్ళే. 1960 నుండి ఇప్పటి వరకు ఇజ్రాయెల్కి చెందిన 13 మందికి నోబెల్ ప్రైజ్ వచ్చింది. 2004 నుండి 2013 మధ్య కాలంలో ఇజ్రాయెల్ దేశానికి చెందిన 6గురికి సైన్స్లో నోబెల్ ప్రైజ్ దక్కింది. ప్రపంచంలోనే టాప్ 100 యూనివర్సిటీస్లో 3 యూనివర్సిటీస్లు ఇజ్రాయెల్లోనే ఉన్నాయి. సొంతగా ఉపగ్రహాలను తయారు చేసి స్పేస్లోకి పంపే టెక్నాలజీ ఈ ప్రపంచంలో కేవలం 10 దేశాల్లోనే ఉంది. వాటిలో ఒకటి ఇజ్రాయెల్. స్కూల్ పిల్లలు తయారు చేసిన శాటిలైట్ని స్పేస్లోకి లాంచ్ చేసిన మొట్టమొదటి దేశం ఇజ్రాయెల్. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇజ్రాయెల్ యొక్క విద్యా వ్యవస్థ ఎంత దృఢంగా ఉందని. ఇంకా ఇజ్రాయెల్ వ్యవసాయ రంగానికి వస్తే నీటిని రీసైకిల్ చేసే దేశాల్లో ఇజ్రాయెలే ప్రపంచంలో నెంబర్ 1. డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ని కనిపెట్టింది వీళ్ళే. అంతేకాదు వీళ్ళు చేసిన ఆయుధాలను వీళ్ళు సైనికులే కాకుండా మిగతా దేశాలను కూడా ఎక్స్పోర్ట్ చేస్తారు. మనం కూడా వీళ్ళ నుండి కొన్ని యుద్ధ ఆయుధాలను ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇజ్రాయెల్ జనాభా తక్కువ అయినప్పటికీ వీళ్ళు కనిపెట్టే కొన్ని ఆవిష్కరణలు, అడ్వాన్స్ టెక్నాలజీ మనల్ని ఆశ్చర్యపరుస్తుంటాయి. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఈ వీడియో చాలదు. కాబట్టి వీడియోని ఎండ్ చేసే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయగలరని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.